ప్రేరేపిస్తుందని ఒకవైపు బీఆర్ఎస్ అంటుంది, ఒకవైపు బీజేపీ అంటా ఉంది. సో అసలు టోటల్గా ఏం జరుగుతుంది సార్? మీరు మీకు మీ ఆధీనంలోకి వచ్చినటువంటి అంశం ఏంటి? మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమంత్రి గారు పరువు పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్నారా? పరువు ఇంకెక్కువ పోగొట్టుకున్నారు, నమ్మకం పోగొట్టుకున్నారు. ఎట్లా? తోటి మంత్రులు, నీ సహచర మంత్రులేమో ఆయన మన పార్టీ కాదు అని అనౌన్స్ చేస్తున్నారు. శాసనసభ మంత్రి కూడా శ్రీధర్ బాబు గారు, సుమిత్రా రాజు వాళ్ళు మన పార్టీలో చేయలేదు, అది ఆ పార్టీ అంతర్గత విషయం అని. ఇప్పుడు నువ్వు వాళ్ళని కాదని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూల్ చేద్దామని వస్తే నువ్వు వచ్చి తెల్లారి నేనే పంపించినా మెత్తగా కొట్టించినా అని ఇండైరెక్ట్ చెప్పినటువంటి అంశం. దీంతో మంత్రులకు ఈయన మీద నమ్మకం పోతుంది. మనం ఏదైనా మీదేసుకొని చేసినా గాలి తీసేస్తాడు అని. ఇంకోవైపు ఏంది, కొట్టించినా అని చెప్పినావు. నువ్వు కొట్టిస్తున్నావు, ఇంటికి పోయిండు, కొట్టిండు, వచ్చిండు. వచ్చినాక ఏం చేసినావు? ఆయన మీద అత్యాయత్నం కేసు బుక్ చేసినావు, కొడుకు మీద చేసినావు, ఇంకో ఇద్దరు బుక్ చేసినావు. ఆయన నిన్ను నమ్ముకొని వస్తే ఆ కేసు అయితే ఉంటుంది కదా, అరెస్ట్ చేయకపోవచ్చు, ఇంకేం చేయకపోవచ్చు. రేపు భవిష్యత్తు అయితే ఎప్పుడైనా రీఓపెన్ చేయొచ్చు ఆ కేసు, అత్యాయత్నం కేసు. ఆయన కూడా ఏమంటారు, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయినాన్ని, లాస్ట్ నీ దగ్గరకు వస్తే నువ్వేదో పదవి ఇచ్చినట్టు చూసి మొత్తం అత్యాయత్నం కేసు పెడుతుంది. అది రిజిస్టర్ ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉండదు, అది ఎటు పోతుంది, కేసు ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే ఉండొచ్చు, రేపు ఎమ్మెల్యే అయిపోయినాక ఏదైనా గవర్నమెంట్ తీసేయచ్చు. అదేంది అత్యాయత్నం కేసు, ఇంటర్నల్ గా వాళ్ళకు ఉంటుంది. రేపు సీరియస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో ఆ జత్యాని కేసు ఎప్పుడో చిన్న కేసు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసిర్రు, ముగ్గురు ఐపీఎస్. ఇప్పుడు అది ఎమ్మెల్యేకి ఉంటుంది కదా. అంటే ఇటు మంత్రుల విశ్వాసం కోల్పోండు, నేను నమ్ముకొని వచ్చి ఆయన ఎందుకు పోతాడు? ఆయనంతలో ఆయన ఇంటికి అంత దూరం నీకు ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఇది జరగదు. ఇంటెలిజెన్స్ తోటే ఆయన సిగ్నల్ ఉంది కాబట్టి అంత దూరం 20 కిలోమీటర్ల ప్రయాణం చేయనిచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి వెళ్ళాడా? ఆయనే ముఖ్యమంత్రి గారి ఇంటికి వచ్చాడా? గాంధీ గారు వచ్చారు, గాంధీ గారికి కండువా కప్పిండు, అయిపోయింది. గాంధీ గారు ట్వీట్ కూడా చేశారుగా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ట్వీట్ చేశారు. ఎప్పుడైతే పిఎస్సి చైర్మన్ అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజే హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. తీర్పు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం. తీర్పు రాగానే ఆ రోజు ఎందుకన్నా నేను చేరినా అని ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నా? అంతకుముందు ట్వీట్ చేసిన వ్యక్తే నేను మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ధైర్యంగా పోతే పోయినా అని చెప్పుకోవాలి. తీర్పు రాకపోతే చెప్పేవాళ్ళు నేను కాంగ్రెస్లో చేరినా అని. హైకోర్టు తీర్పు రాగానే మేము బీఆర్ఎస్ అని చెప్తున్నారు. వీళ్ళు అది చెప్తుంటే ఈయన బీఆర్ఎస్ కాదు, ఈయన కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈ రకంగా రాష్ట్ర గాంధీ గారు కూడా ఒక మాట మాట్లాడారు, ఏది, నేను బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోనే గెలిచాను, బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్ గా వినండి, టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో. ఆయన ఏం రాజీనామా చేయలేదు. టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. టెక్నికల్ గా అసెంబ్లీ రికార్డ్స్ ఇప్పుడు తీసి చూసినా, ఆ టైం ఇప్పుడు తీసి చూసినా రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అనే ఉంటుంది. ఇప్పుడు ఈయన టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే ఉంటుంది. విలీనం కాలేదు, ఇంకేం రిజైన్ చేయలేదు అని అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ రూల్స్ ప్రకారము వీళ్ళు పార్టీకి కూడా రాజీనామా చేయలే. వాళ్ళు ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిన పెద్ద అది వర్క్ ఏమి ఉండదు. అది పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేకి మాత్రం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ అయ్యి వచ్చేంత వరకు ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా ఇంకేదున్నా 2019లో ఎమ్మెల్యే అయ్యి ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఎంపీ అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేగా అయింది ఫస్ట్ టైం కాంగ్రెస్ గుర్తు మీద. ఈ రకంగా విశ్వాసము, నమ్మకము, పరువు మరింత పోగొట్టుకున్నటువంటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మొత్తం అది జరిగింది. ఇక ప్రాంతీయానికి సంబంధించినటువంటి అంశం, ఫస్ట్ గాంధీ గారు ఏమన్నారంటే హుజూరాబాద్ నుంచి బతక వచ్చినవని ఈయన అన్నాడు. ఫస్ట్ గాంధీ గారు అన్న తర్వాత మధ్యాహ్నం ఈయన ఎక్కడి నుంచి వచ్చినావు అనేది అంతే. మేము తెలంగాణ ఆరిజిన్ కింద హుజురాబాద్ అయినా హైదరాబాద్ అయినా తెలంగాణ కింద ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే ఆయనను పర్సనల్గా అన్నటువంటి వీళ్ళిద్దరిది అది పర్సనల్ ఇష్యూ కింద అదొకటి ఆ అంశం. ఈయన హుజురాబాద్ నుంచి అన్నందుకు ఈయన ఇక్కడ విషయం అన్నది మనం చూడాల్సినటువంటి అంశం ఉన్నది. ఈ రకంగా
దీన్ని మొత్తం సీఎంఏ ప్రేరేపించినట్టు మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. నిన్న మీటింగ్ తోటి సీఎం గారే ఇది మన నుంచి డిస్కషన్ కూడా అవుతుంది. మనం కూడా ఒక ఎమ్మెల్యే 20 కిలోమీటర్ల దూరం కాన్వాయ్ తోటి ఈయనను బంధించారు. ఈయనేమో హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఈజీ, పెద్ద విషయం కాదు. ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది. రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యే నా ఇంటి నుంచి బయటికి రాకుండా చూడడం అనేది పెద్ద విషయం కాదు కాదు. అది ఈజీగా చేసే పని వీళ్ళు చేయకుంటున్నారు, ఉద్దేశపూర్వకంగా పోనిద్దాం. అయితే అది ఇది ఎంత డేంజర్ అంటే పోయిర్రు, సరే కుండీలు వెళ్ళినాయి, అద్దాలు వెళ్ళినాయి. ఆవేశం మీద ఇంటి మీదకి వచ్చినప్పుడు ఇగో హర్ట్ అయిపోయి అద్దాలు వలగొట్టి అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జనరల్గా గన్ లైసెన్స్ ఉంటాయి. గన్ లైసెన్స్ తీసి కాల్స్తే ఏమవుతుండే? చాలా ఒకవేళ ఈయన యంగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే ఇంటికి వచ్చినప్పుడు ఇగోస్ ఉంటాయి, ఇంటికి వచ్చి దాడి చేసి అన్ని పూల కుండీలు రాళ్ళు కొడుతుంటే ఇంటి మీద తుపాకీ తీసి రక్షణ కోసం ఆత్మరక్షణ కోసం అది అత్యాయత్నం కేసు కూడా పెట్టారు కదా. ఇప్పుడు అత్యాయత్నం కేసు కాల్స్తే ఏమైతుండే? జనరల్ ఉంటాయి, జనరల్ జనరల్ ఎమ్మెల్యేలకు గన్ లైసెన్స్ ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. ఉండకపోతే మంచిదే అయింది, అట్లాంటి జరగకపోవడం మనం మంచిదే. జనరల్ గా ఆవేశం వస్తుంది, ఆవేశం తీసి ఆ పోలీసులే అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళది ఎంత వైఫల్యం అన్నాడు. నువ్వు ఆ నుంచి తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేయించి ఒకవేళ గన్ ఫైర్ అయ్యి ఉంటే గన్ చనిపోకపోయినా గన్ ఫైర్ అయినా ఇలా గన్ మీద ఎమ్మెల్యే గన్ మీద కాల్చో అంటే కాల్చిండి అనుకో పైకి అయినా గాలిలో కాల్పులు జరిపినా అదో పెద్ద ఇష్యూనే కదా. అది అనవసరమైన అంటే ఇది ఇంతవరకు తెలంగాణలో జరగలే. ఆంధ్రప్రదేశ్లో పెద్ద జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఫ్యాక్షన్ వచ్చింది. ఫ్యాక్షన్ కూడా ఆయన ఇంటికి గెలిచినాక ఏమైంది, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఆయన ఇంటికి పోయి టీడీపీ జెండా ఎగరేసాడు. మరి అదే ఇట్లాంటి ఇక్కడ కూడా కావాలా ఏమైనా? ఇది పంచి పద్ధతి కాదు. తెలంగాణకైతే ఈ రకంగా గవర్నమెంట్ వ్యవహరించడం ఈ విషయంలో గవర్నమెంట్దే 100% తప్పు. కంట్రోల్ చేసేటువంటి దాన్ని ప్రతిపక్షం అండి. పాడి కౌశిక్ రెడ్డి ఏంది ఇంటికి పోతా అంటే ఈయన బంధించారు కదా, అవసరం ఈయన ఏం చేయలే. పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఏం చేశారు? హౌస్లో ఇంట్లో పెట్టి తాళం వేసారు, అయిపోయాయి. పాయింట్ ఏంటంటే విజయ్ కుమార్ గారు, ఎవ్వరు మాట్లాడలేని వాళ్ళు కేవలం ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది కావాలి ఇక్కడ పాయింట్. ఎందుకు వాళ్ళ పార్టీలో వివేకానంద మాట్లాడిండు, కేసు వేశారు వీళ్ళిద్దరు, కేసు వేశారు. కేసు వేసిన తర్వాత తీర్పు వచ్చింది పిఎస్సికి సంబంధించింది. హైకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి ఆ రోజే వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాలని అసెంబ్లీకి పోయి స్పీకర్ కార్యాలయంలో సెక్రటరీ కార్యాలయంలో ఇచ్చి వచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ లోపు ఏమైంది, ఆ రోజే ఈయన పిఎస్సి చైర్మన్ గా అనౌన్స్ చేశారు. పిఎస్సి చైర్మన్ గా వీళ్ళ పార్టీ నుంచి 3 పేర్లు ఇచ్చారు. హరీష్ రావుది, ప్రశాంత్ రెడ్డిది అండ్ గంగుల కమలాకర్. హరీష్ రావుది తీసేసి ఈ పేరు ఇవని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి పేరు పెట్టేసరికి ఇష్యూ అయ్యి వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి అంశం. ఫస్ట్ వివేకానంద గారు మాట్లాడారు, తర్వాత ఈయన మాట్లాడారు. అలా పార్టీ అసైన్ చేసింది, మాట్లాడారు. ఎవరు మాట్లాడారు అది అలా పార్టీ నిర్ణయం, పార్టీ మాట్లాడినటువంటిది. మాట్లాడితే తప్పు అది ఆఫీస్లో మాట్లాడి రెచ్చగొట్టేటట్టు మాట్లాడారు అన్నారు. తెల్లారు ఇంటికి పోతాము, మేము జెండా ఎగరేస్తాం, కండువా కప్తాం అంటే ఏం చేశారు పోలీసు వాళ్ళు, ఓహో ఇది పోయి గందరగోళం అవుతుంది ఇంటికి పోతే అని ఒకటి భావించి ఇది చేశారు. మరి నువ్వెందుకు పంపించి ఏం చేసినప్పుడు మీ అంతలో మీరే ఒప్పుకోరు. అత్యాయత్నం చేయబోయాడు అనేది గవర్నమెంట్ బుక్ చేసింది. ఒక్క అత్యాయత్నం కాదు, ట్రెస్పాసెస్ ఇన్ని కేసులు పెట్టింది. మొత్తం ఒక 5-6 సెక్షన్ల కింద 7-8 సెక్షన్ల కింద కేసు బుక్ చేసి పడేసారు. నువ్వు ఇప్పుడు ఏమైంది రాజకీయంగా నమ్మకం? ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు పోయినా వస్తుందా నమ్మకం? ఇప్పుడు పోతుంటే మంత్రుల విశ్వాసం పోయింది. వాళ్ళకి ప్లస్ వీళ్ళకి ప్లస్ అనేది జనరల్ గా రాజకీయం ఎట్లా చేస్తున్నారు మీరు ఇది కాదు కదా చేయాల్సింది. మీరు అన్నది ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్లస్ ముఖ్యమంత్రి గారి గాంధీ భవన్ వాళ్ళ చుట్టూన్నోళ్ళు కూడా అనుకున్నాలే నిన్న, అరే ఏంది ఇది ఈ మాటలు. వాళ్ళ పార్టీలో జనరల్ కాంగ్రెస్ పార్టీలో ఇంత ఇది ఇట్లా ఉండదు, మరి ఇంత
కాంగ్రెస్ పార్టీలో అనుకొని ఉంటారు, అరే ఇదేంది ఇట్లా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నాడు ఇది అనేది ఇంటర్నల్ గా అని ఉంటారు కూడా కొంతమంది. తర్వాత అది ఉన్నటువంటి బయటికి అనకపోయినా బయటికి అనకపోయినా ఏదో అనుకుంటారు, వెళ్ళగొక్కుతా ఉంటారు. ఏంది ఇది అని అసలు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా అంటుంటారు. ఇంకెందుకు ఇంకో కొద్ది రోజులు అయితే ఇంకొక వస్తాయి ఇవన్నీ. అందుకని సీఎం గారు ఏంటంటే ఉన్న ఈ 5 ఏళ్లలో నేను వచ్చిన నా ఇష్టమైనట్టు వివరించి పోతా చేస్తా అనేటట్టే మాట్లాడుతున్నారు తప్ప ఒక రాజకీయం స్మూత్ రాజకీయం నడుపుదాము, స్మూత్ రాజకీయం చేద్దాం అనే ఆలోచన అయితే ఒక కనిపించట్లేదు. ఎందుకంటే ఇది నిన్న అయితే పర్టికులర్ గా ఒక మంత్రి ఇట్లా మనోళ్ళే కొట్టి నేనే పంపించిన అన్నట్టు చెప్పేసి ఇండైరెక్ట్ అసలు అర్థం అదే ఉంది అక్కడ. అది రైట్ రవి గారు, ఏంటి మళ్ళీ విగ్రహ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ దాని మీద కూడా కామెంట్ చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆయన ముందే కేసీఆర్ గారు ప్లేస్ బుక్ చేసుకున్నారు ఆయన విగ్రహం పెట్టుకోవడానికి, బుద్ధుడి పక్కన ఆయన ఉండాలని, బుద్ధులేనోడు విగ్రహం ఉండాలి. ఇవన్నీ ఎందుకండి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయి, ముఖ్యమంత్రి గారి